క్రీస్తు యేసునందు సోదరులారా, మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున కూడి వచ్చిన మీకందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని వాక్యమైన బైబిల్లో నుండి మనము ప్రార్థన అనేటువంటి కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుంటూ వస్తూ ఉన్నాం. దేవుని దాసులు, ప్రవక్తలైన వాళ్ళు పట్టణాల కోసమై ప్రార్థన చేసిన వాళ్ళు ఉన్నారు. అబ్రహాము ప్రార్థన చేశాడు సొదొమ గొమొర్రాల నిమిత్తమై. మనకు తెలిసినటువంటి విషయం. మరికొంతమంది దేవుని దాసులు పట్టణాల నిమిత్తమై వారు ప్రార్థన చేశారు. యెరూషలేము కోసమై ప్రార్థన చేశాడు ప్రభువైన యేసుక్రీస్తు. ఈ దినమందు యోనా గ్రంథము 3వ అధ్యాయము, యోనా గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనము చదువుకొని ధ్యానం చేద్దాం. నినివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసముంచి ఉపవాస దినమును చాటించి గనులేమి అల్పులేమి అందరూ గోనెబట్ట కట్టుకొనిరి. ప్రార్థన చేద్దాము. ప్రేమగల తండ్రి, మీ వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతలు, స్తుతులు చెల్లించుకుంటున్నాము. కనికర సంపన్నుడా, కృప చూపే దేవా, నిన్న నేడు ఏకరీతిగా ఉన్న పరలోకపు తండ్రి, మీ వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ దినమందు నీ సన్నిధి మాకు ఇచ్చినందుకై స్తోత్రములు. కూడి వచ్చిన వారిని దీవించండి, ఆశీర్వదించండి. పాటలు పాడిన వారిని దీవించి ఆశీర్వదించండి. వాక్యము చదువుకొని ఉన్నాం, వాటిని దీవించుతండి, ఆశీర్వదించండి. మీరే మాతో మాట్లాడండి. మా జీవితానికి మీ వాక్యం అన్వయించుకొని వాక్య ప్రకారంగా జీవించినట్టుగా సహాయపడమని మీకు అప్పగించుకుంటూ, దినదాసుని కూడా మరుగుపరిచి మాట్లాడుమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున ప్రార్థించి అడిగి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. యోనా గ్రంథము 3వ అధ్యాయము మనము చదువుకొని ఉన్నాము. ఈ 3వ అధ్యాయంలో మొదటి రెండు వచనాలు యోనాకు పిలుపు. నినివే పట్టణంలోకి వెళ్ళు అని దేవుడు యోనాను పిలిచి నినివే పట్టణానికి వెళ్ళు అని చెప్పినట్టుగా మనము చూస్తాం. 3వ వచనం నుంచి 4వ వచనం వరకు యోనా విధేయత పర్యావస్థానము కనిపిస్తుంది, లేదా యోనా విధేయత కార్యాచరణం కనిపిస్తుంది మనకు. తర్వాత 5 నుండి 10 వరకు యోనా విధేయత పర్యావస్థానము మనకు కనిపిస్తూ ఉంది. 4వదిగా మనం చూస్తే 3వ అధ్యాయము 5 నుండి 9 వరకు జ్ఞాపకం చేసుకుంటే నినివే ప్రజల పశ్చాత్తాపము అందులో మనం చూస్తాం. ఇక 3వ అధ్యాయం 10వ వచనం మనం చూడగా నినివే ప్రజలకు దేవుని తీర్పు నుండి విడుదల. ఇవి ఈ 3వ అధ్యాయంలో మనము చూడగలుగుతూ ఉన్నాం. ఈ 3వ అధ్యాయాన్ని మనము జ్ఞాపకము చేసుకొనగా యోనా వెళ్ళాడు,
నినివే పట్టణానికి వెళ్ళాడు. వెళ్ళి ప్రకటన చేసినాడు. ఏమి ప్రకటన అంటే, ఇలాగా దేవుని వాక్యమే చెబుతూ ఉంది. యెహోవా లేచి యెహోవా సెలవిచ్చిన ఆజ్ఞ చొప్పున ప్రకారంగా 3వ వచనం, నినివే పట్టణమునకు పోయాడు. నినివే పట్టణము దేవుని దృష్టికి గొప్పదై 3 దినముల ప్రయాణమంతా పరిమాణము గల పట్టణము అని. 4వ వచనంలో యెహోవా ఆ పట్టణములో 1 దిన ప్రయాణమంతా దూరము సంచరించుచు ఇక 40 దినములకు నినివే పట్టణము నాశనమగునని ప్రకటన చేసినాడు. ఈ 4వ వచనంలో యెహోవా యొక్క ప్రకటన, దేవుని మాట, యెహోవా యొక్క ప్రకటన, దేవుని మాట అందులో మనకు కనిపిస్తూ ఉంది. ఏమని ప్రకటన చేసినాడు తాను అంటే, ఇక 40 దినములకు నినివే పట్టణము నాశనమగునని ప్రకటన చేసినట్టుగా మనం చూస్తాం. మరి వారికి సమాచారం ఇచ్చాడు కదా. 2వ వచనంలో వారికి సమాచారం ఇచ్చినాడు. ఏమిటి ఆ సమాచారము? నేను నీకు తెలియజేయు సమాచారము, దానికి ప్రకటన చేయము. అంటే దేవుడు ఏమి చెప్పాడో దాన్ని యెహోవా వెళ్ళి ప్రకటన చేయాల. ఆ పట్టణానికి ఏం జరగబోతుందో అనే విషయాలు ఏమిటి అంటే, 1వదిగా మనం ఆలోచన చేస్తే, తీర్పును నాశనాన్ని ప్రకటించడానికి యెహోవాకు 2వసారి పిలుపు వచ్చేసింది. 1వసారి ఎక్కడొచ్చింది పిలుపు? అవునా? 4వ వచనంలో మనం చూసినాం, మనం చదువుకున్నాం. ఇక నినివే ప్రజలు ఆ ప్రకటనను అంగీకరించకపోయినా, వారు వినకపోయినా, దేవుని దాసుని పని ఏమిటంటే దేవుడు చెప్పిన మాట వెళ్ళి చెప్పటమే, అంతే. తన బాధ్యత అంతే. వారు నమ్ముతారో నమ్మరో, వారు మారుమనసు పొందుతారో వారు మారుమనసు పొందరో, తనకేమి సంబంధం లేదు. తనకేమి సంబంధం లేదు. దేవుడు చెప్పమన్న మాట తాను వెళ్ళి చెప్పాలంతే. యేసు ప్రభు తాను వెళ్తూ ఇట్లా అన్నాడు, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. నమ్మిన వాడు రక్షణ పొందుతాడు, నమ్మని వానికి శిక్ష విధించబడుతుంది అని చెప్పినాడు. ఇర్మియాతో కూడా ప్రభు అన్నాడు, నువ్వు వెళ్ళు, నువ్వు ప్రకటన చేయి, అంతే. నీ పని ఏంది? చెప్పి పని నీది, అంతే. తర్వాత వాళ్ళు మారుతారో మారరో ఆ సంగతి వదిలేసేయి. నేను వారిని మారుస్తానో లేకపోతే మాడగొడతానో అది నా సంగతి అని చెప్పినటువంటి మాటలు మనము గుర్తుంచుకునేవారుగా ఉండాలి. మరి ఇందులో మనం జ్ఞాపకం చేసుకున్నాం కదా, ఏమిటంటే అతని బాధ్యత ఏంటంటే పోయి చెప్పడమే అతని బాధ్యత. అది మనం గుర్తుంచుకోవాలి. ఇక 2వదిగా మనం ఆలోచన చేస్తే, సువార్త ప్రకటించే వారు కూడా అదేవిధంగా దేవుని సందేశాన్ని సంపూర్ణంగా తెలియజేయడానికి పిలువబడినారు. దేవుని సేవ చేయడానికి పిలువబడినారు. యెహోవాను దేవుడు ఏ విధంగా పిలుచుకున్నాడో, ఈనాటి దేవుని దాసులను గుడక దేవుడు అదే విధంగానే పిలుచుకున్నాడు అనే మాట నేను గుర్తు చేస్తాను. అపోస్తుల కార్యం 20వ అధ్యాయము 27వ వచనం. అపోస్తుల కార్యము 20వ అధ్యాయము 27వ వచనం చూడండి ఒకసారి. 20వ అధ్యాయము 27వ వచనంలో, దేవుని సంకల్పమంతయు మీకు తెలుపకుండా నేనేమీ దాచుకొనలేదు అన్నాడు. అపోస్తుడైన పౌలు చెబుతున్నటువంటి మాట ఏమిటంటే, దేవుని సంకల్పమంతయు గుడుక మీకు తెలుపకుండా నేనేమీ దాచుకొనలేదు. అంటే దేవుని దాసుడు చేయాల్సిన పని ఏమిటంటే చెప్పాల్సినంత చెప్పాలంతే. మనసులో ఏం ఉంచుకోకూడదు. దేవుడు ఏం చెప్పమన్నాడో అదంతా చెప్పాలా అనే మాట. దాన్ని ఇక్కడ మరి పౌలు భక్తుడు జ్ఞాపకము చేసినట్టుగా మనం చూస్తాం. ఇక తిమోతికి రాసిన 2వ పత్రిక
4వ అధ్యాయము 2వ వచనం చూడండి. 4వ అధ్యాయము 2వ వచనం కూడా చదవాలా. వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడుము, ఉపదేశించుచు ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము అని ఉంది. చాలు. ఈ 4వ అధ్యాయము 2వ వచనంలో 1-2 కలిసి ఉన్నాయి. అవునా? ఆ వచ్చిన భాగాల్లో పౌలు చెప్తున్న మాట మనము తిమోతికి చెప్పిన మాట మనం ఎరుగుదాం కదా. వాక్యమును ప్రకటించుము అన్నాడు. వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడు అన్నాడు. సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుము, ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పు అని అన్నాడు. ఇక్కడ వాక్యం ప్రకటించమని చెప్పినాడు పౌలు. అది కూడా సమయమందు అసమయమందు అని చెప్పినాడు. ఇంకేముంది అంటే సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుము అన్నాడు. సంపూర్ణమైన దీర్ఘశాంతముతో మరి ఉపదేశించు. దీర్ఘశాంతము అంటే ఓపికతో, సహనముతో దేవుని వాక్యాన్ని ప్రకటించు. వాళ్ళు విన్నా వినకపోయినా అంటూ ఇట్లా అన్నాడు. ఖండించుము, గద్దించుము, ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము అన్నాడు. దేవుని వాక్యము ఖండిస్తూ ఉంది, దేవుని వాక్యము గద్దిస్తూ ఉంది, దేవుని వాక్యం బుద్ధి చెప్తూ ఉంది. కాబట్టి ఇక మనలో ఏ దురుద్దేశం ఉండకూడదు. ఎందుకంటే వాక్యము ఖండించేది, వాక్యము గద్దించేది, వాక్యము బుద్ధి చెప్పేది. అట్లా అని ఇక నా గురించి చెప్పినాడు అనే మాట మన దృష్టిలో ఏది కూడా ఉండకూడదు. దేవుడు తన దాసుని ద్వారా అందించే ప్రతి మాట కూడా అలాగనే ఉంటుంది. దేవుని దాసుడు కూడా మనసులో పెట్టుకొని వాక్యం చెప్పకూడదు అనేది కూడా మనం కూడా గమనించువారమై ఉండాలి. వారు దేవుని దయను, ఆయన ఉగ్రతను, దేవుని క్షమను, ఆయన తీర్పును ప్రకటించాలి. అంతే. దేవుని దాసులు చేయాల్సిన పని ఏమిటంటే దేవుని దయను గురించి ప్రకటించాలా, ఆయన ఉగ్రతను గురించి ప్రకటించాలా, దేవుని క్షమాపణ గురించి ప్రకటించాలా, దేవుని తీర్పు గురించి కూడా ప్రకటించాలా. ఇవన్నీ ఇట్లా ఉంటాయి, ఇలా జరుగుతాయి అనేది ప్రకటించాలా. దేవుని వాక్యములోని మరి ఇబ్బందికరమైన కొన్ని మాటలు వచ్చినప్పటికీ దానిని ఏమాత్రం దాచుకొనకుండా బయలుపరచు అని జ్ఞాపకం చేశాడు. కొన్ని సందర్భాల్లో దేవుని దాసులు కొన్ని మాటలు అటు దాటేసి వెళ్తూ ఉంటారన్నమాట. కాబట్టి ఎందుకు దాటేసి వెళ్ళాలా? బైబిల్ చెప్తుంది, చెప్పు, అంతే. అది దేవుని వాక్యమే మనకు గుర్తు చేస్తూ ఉంది. ఇవన్నీ కూడా ఇట్లా ఉంటాయి. కాబట్టి దాటవేసే ఉద్దేశము ఉండకూడదు. ఉన్నది ఉన్నట్టుగా చెప్పండి అని లేఖనాలు మనకు గుర్తు చేస్తున్నాయి. ఆ తర్వాత సువార్తను మరి నీరుగార్చకుండా మరి జాగ్రత్త కలిగి ప్రజలు తమ పాపాలను విడిచిపెట్టి దేవుని వైపు తిరిగేలా వారికి బోధించువారై ఉండాలా. దేవుని వాక్యం వ్యర్థం కాకుండా వినేవారు, సువార్తను వినేవారు అంగీకరించి దేవుని వైపునకు తిరిగేవారుగా ఉండాలి అని దేవుని వాక్యం చెబుతుంది. అపోస్తుల కార్యం 14:15లో, అపోస్తుల కార్యము 14వ అధ్యాయము చూడండి 15వ వచనంలో రాయబడిన మాట, అయలారా మీరెందుకు ఇలాగూ చేయుచున్నారు? మేము కూడా మీ స్వభావం వంటి స్వభావం గల మనుషులమే. మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలో ఉండు సమస్తమును సృజించిన జీవం గల దేవుని వైపు తిరగవలనని మీకు సువార్త ప్రకటించుచున్నాము. మీరెందుకు వ్యర్థమైనటువంటి ఆలోచన పెట్టుకున్నారు? మేమేమి దేవతలం కాదు, దేవుళ్ళం కాదు, మేము కూడా మీలాంటి మనుషులమే.
కాబట్టి ఇవన్నీ విడిచిపెట్టండి, దేవుని వైపు తిరగండి, దేవుని సువార్త నమ్మండి, దేవుని వైపు తిరగండి, మీ పాపాలు విడిచిపెట్టండి, మీరు పరిశుద్ధంగా బతకండి అని పౌలు మరి బర్నబా చెప్పినటువంటి మాటలు కనిపిస్తాయి ఇందులో. అవునా? ఇవి మీరు గుర్తుంచుకోవాల్సింది నేను మనవి చేస్తూ ఉన్నాను. ఇప్పుడు 3వ వచనంలో, యోనా గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనంలో రాయబడిన మాట ఏమిటంటే, కాబట్టి యోనా లేచి యెహోవా సెలవిచ్చిన ఆజ్ఞ ప్రకారము నినివే పట్టణమునకు పోయెను. నినివే పట్టణము దేవుని దృష్టికి గొప్పదై 3 దినముల ప్రయాణమంత పరిమాణము గల పట్టణము అనే మాట రాయబడిందంటే, పట్టణము గొప్పదై, పట్టణమే గొప్పదైతే ఆ పట్టణంలో గొప్పవారు కూడా ఉంటారు అనేది గుర్తుపెట్టుకోవాలి. అవునా? నినివే మహాపట్టణము అనే మాట ఉంది. నినివే మహాపట్టణములో దాదాపుగా 1,20,000 కంటే ఎక్కువ ప్రజలు నివసిస్తూ ఉన్నారు. 1,20,000 కంటే ఎక్కువ ప్రజలు నివసిస్తున్నారు. 4వ అధ్యాయము 11వ వచనములో ఆ మాట మనకు కనిపిస్తుంది. ఎంతమంది చూడండి, ఈ పట్టణంలో ఎంత జనాభా ఉన్నారో ఆ వచనములో మనము చూడగలుగుతాం. ఇప్పుడు 5వ వచనం చదువుదాం. ఈ 5వ వచనంలో రాయబడిన మాట, నినివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసముంచి ఉపవాస దినము చాటించి గనులేమి అల్పులేమి అందరూ గోనెబట్ట కట్టుకొనిరి అని ఉంది. వినండి, నినివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసముంచి, నినివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసముంచారు. ఒకటి, తాము పశ్చాత్తాపడితేనే తప్ప నాశనాన్ని తప్పించుకోలేమని నమ్మి యోనా వర్తమానాన్ని నినివే వారు అంగీకరించారు. వారికి కలిగిన నిజమైన మారు మనస్సును, దీనత్వాన్ని బహాటముగా ఉపవాసము ద్వారా గోనెబట్ట, సాధారణంగా మేక వెంట్రుకలతో చేసిన ఆ నాసిరకపు బట్ట అనే మాట కనిపిస్తుంది. గోనెబట్ట అంటే ఇవి బైబిల్లో మనము చూడగలుగుతాం. తర్వాత వారు ధరించడం ద్వారా వారు ఆ విషయాన్ని వ్యక్తపరిచినట్టుగా మనం చూస్తాం. గోనెబట్ట కట్టుకున్నారు. రాజు మొదలుకొని, అవునా, గనులేమి అల్పులేమి అందరూ కూడా, ఆ పట్టణంలో ఉన్న వారందరూ కూడా గోనెబట్టను కట్టుకున్నారు. ఇందులో మనకి ఏం కనిపిస్తుంది అంటే, వాళ్ళు పశ్చాత్తాపడినారు, వారు తమను తాము తగ్గించుకున్నారు. ఎందుకంటే ఇక వారు నాశనం కాబోతున్నారు, వాళ్ళు చనిపోతున్నారు, దేవుని ఉగ్రత వారి మీద ఉంది. అందుకే వారు ఉపవాస దినం చాటించినారు, ఉపవాసం ఉన్నారు. ఎలా ఉపవాసం ఉన్నారో మనం మిగతా వచ్చిన మనం చూస్తాం. వీరి ఉపవాసము మన ఉపవాసం ఎట్టుందో ఒక్కసారి మనము బేరుజు వేసుకునేవారుగా ఉండాలి. ఆ సంగతి నేను మీకు గుర్తు చేస్తాను. ఇక్కడ కొన్ని మాటలు నేను జ్ఞాపకం చేస్తాను. చూడండి, సమూయేలు మొదటి గ్రంథము 7వ అధ్యాయం 6వ వచనంలో, సమూయేలు మొదటి గ్రంథము 7వ అధ్యాయము 6వ వచనం చూడండి ఒకసారి. 7వ అధ్యాయము 6వ వచనములో, వారు మిస్పాలో కూడుకొని నీళ్లు చేది యెహోవా సన్నిధిని కుమ్మరించి ఆ దినము ఉపవాసముండి యెహోవా దృష్టికి మేము పాపాత్ములమని ఒప్పుకొనిరి. మిస్పాలో సమూయేలు ఇశ్రాయేలుకు న్యాయము తీర్చుచు వచ్చనమాట. ఇక్కడ వారు మిస్పాలో కూడుకున్నారన్నమాట మనకు అనిపిస్తుంది. ఇక్కడ మరి ఫిలిష్తీయులు యుద్ధానికి వచ్చినారు, ఇశ్రాయేలేమో మిస్పాలో కూడుకున్నారు. ఏం చేసినారు వాళ్ళు అంటే యెహోవా సన్నిధిని కుమ్మరించినారు. ఏంటి? నీళ్లు చేది యెహోవా సన్నిధిని కుమ్మరించి ఆ దినం ఉపవాసం ఉండి యెహోవా దృష్టికి మేము పాపాత్ములమని ఒప్పుకున్నారు. దేవుని దృష్టికి మేము పాపాత్ములను ఒప్పుకున్నారు. అంటే ఉపవాసములు ఏముండాలా? ఉపవాసములో భోజనం చేయకూడదు. అవునా? ఉపవాసం అంటే ఏంటి? ఉపవాసం అంటే ఆహారము
తినకూడదు. తర్వాత ఉపవాసములు ఏమంటారంటే ఒప్పుకోలుకు ఉండాలా. అంటే మేము పాపం చేసినాం, మీ దృష్టికి మేము పాపం చేసినాం అని ఒప్పుకోలు కూడా ఉండాలి అనే మాట కనిపిస్తుంది. ఉత్త ఉపవాసం ఉండి పాపను ఒప్పుకోకుండా ఉంటే కనుక ఉపవాసం ఉండి దండగా అనేది దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. ఇంకా ఏముందంటే మరొమాట చదువుతారా ఒకసారి? ఇట్లా వాక్యమే చెబుతున్న మాట నేను గుర్తు చేస్తాను మీకోసమై. సమూయేలు 2వ గ్రంథము, సమూయేలు 2వ గ్రంథం 1వ అధ్యాయము వచనం 12. సమూయేలు 2వ గ్రంథము 1వ అధ్యాయము చూడండి వచనం 12. సౌలును యోనాతానును యెహోవా జనులను ఇశ్రాయేలు ఇంటి వారును యుద్ధములో కూలిరని వారిని గూడ్చి దుఃఖపడుచు ఏడ్చుచు సాయంత్రం వరకు ఉపవాసముండిరి. అంటే యుద్ధములో అపజయం పొందిన తర్వాత గుడక ఎట్లుండాలంటే వాళ్ళు ఉపవాసం ఉండిరి. అవునా? పాపాలు ఒప్పుకోవడానికి ఉపవాసం ఉండాలా? యుద్ధములో అపజయం పొందినందుకు కూడా ఉపవాసం ఉండాలి. ఎందుకంటే ఎందుకు మేము అపజయం పొందినాము, దేవా ఎందుకు మీరు మా పక్షాన లేరు, ఎందుకు మమ్మలను శత్రు చేతికి అప్పగించినారు, అవునా అని తెలుసుకోవడానికి ఉపవాసం ఎంతైనా అవసరము అనేది దేవుని వాక్యం మనకు జ్ఞాపకానికి తీసుకొని వస్తూ ఉంది. ఇంకా మనం చూస్తే కనుక మరి 3వ అధ్యాయం చూడండి 31వ వచనంలో అక్కడనే రాయబడిన మాట. సమూయేలు 2వ గ్రంథం 3వ అధ్యాయం 31వ వచనం. దావీదు మీ బట్టలు చింపుకొని గోనె బట్ట కట్టుకొని అబ్నేరు శవమునకు ముందు నడుచుచు ప్రలాపము చేయుడని యోవాబునకును అతనితోనున్న వారందరికీ ఆజ్ఞ ఇచ్చెను అనే మాట ఉంది. ఇక్కడ అబ్నేరు చనిపోయినాడు. అబ్నేరును చంపింది ఎవరు అంటే దావీదుల అక్క కుమారుడే కదా. సరే, అబ్నేరు చాలా మంచివాడు, అవునా? సౌలు యొక్క సైన్యాధిపతి. సౌలు చనిపోయిన తర్వాత అబ్నేరు దావీదు కాడికి వచ్చినాడు. దావీదుతో సమాధాన పడ్డాడు. దావీదు కూడా సమాధానంతో పంపించినాడు. కానీ యవాబు మాత్రము 29వ వచనంలో మనకు కనిపిస్తుంది అన్నమాట. 30వ వచనంలో అన్నమాట కనిపిస్తుంది. కాబట్టి ఆ అబ్నేరుని పిలిచి చంపినట్టుగా మనం చూస్తాం. అయితే దావీదు అంటాడు, మీ బట్టలు చింపుకొని గోనె బట్ట కట్టుకొని అబ్నేరు శవమునకు ముందు నడుచుచు ప్రలాపము చేయుడని యోవాబునకును అతనితో ఉన్న వారందరికీ ఆజ్ఞ ఇచ్చినాడు. యోవాబు చంపాడన్న సంగతి తెలుసు దావీదుకు, కానీ మీరు ప్రలాపించండి, ఒక నీతిమంతుడు అనిందుడు, అవునా, చనిపోయినాడు, కాబట్టి మీరు ఏడ్చండి, ప్రలాపించండి అని జ్ఞాపకము చేసినట్టుగా వాక్యం చెబుతుంది. ఇంకా చాలా మనకు కనిపిస్తాయి. రాజుల 2వ గ్రంథం 19వ అధ్యాయం 1లో కూడా మనకు కనిపిస్తుంది. సరే, అట్లా మీరు జ్ఞాపకం పెట్టుకోండి. తర్వాత మరి ఈ గోనెబట్ట ధరించడం ఇవన్నీ కూడా మనకు కనిపిస్తాయి. అయితే రెండవదిగా ఇశ్రాయేలు వారు మారు మనస్సు పొందటములోను యేసునందు విశ్వాసం ఉంచటములోను విఫలమైనట్టుగా మనం చూస్తాం. ఎవరు? ఇశ్రాయేలు మారు మనసు పొందలేదు, వారు పశ్చాత్తాపడలేదు, అవునా, వారు విశ్వాసం ఉంచలేదు, అందులో వాళ్ళు విఫలమైపోయారు. కనుక విమర్శ దినాన ఇశ్రాయేలు వారి మీద నేరస్థాపన చేయడానికి నినివే వారు లేస్తారని ప్రభు జ్ఞాపకం చేసినాడు. మత్తయి సువార్త 12:41లో ఈ మాట చదవాలి. మత్తయి సువార్త 12వ అధ్యాయము చూడండి, 41వ వచనం. 12:41 వచనం. నినివే వారు యోనా ప్రకటన విన్నారు, వారు మారు మనసు పొందారు గనుక విమర్శ సమయమున నినివే వారు ఈ తరము వారితో నిలబడి వారి మీద నేరస్థాపన చేతురు. ఇదిగో యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు అన్నమాట. అంటే ఇశ్రాయేళ్ల గురించి
ఇశ్రాయేలుకు దేవుని వాక్యం ప్రకటించబడుతూ ఉంది, కానీ వారు పశ్చాత్తాపల్లె, నమ్మలే, మారుమనసు పొందలే, విశ్వాసం ఉంచలేదు. కాబట్టి రేపు పొద్దున వీళ్ళే వారి మీద నేర స్థాపన చేస్తారు, నేరం మోపుతారు వాళ్ళ మీద అని ప్రభు అయిన యేసుక్రీస్తు మాట్లాడిన మాటలు ఇందులో మనము చూడగలుగుతూ ఉన్నాము. అది మనం గుర్తుంచుకోవాలా. సరే, ఇప్పుడు మనము 6వ వచనం చదువుకుందాం. యోనా గ్రంథం 3వ అధ్యాయము 6వ వచనంలో, ఆ సంగతి నినివే రాజునకు వినబడినప్పుడు అతడును తన సింహాసనం మీద నుండి దిగి తన రాజ్య వస్త్రములు తీసివేసి గోనె బట్ట కట్టుకొని బూడిదలో కూర్చుండెను. 7వ వచనం, రాజైన తానును ఆయన మంత్రులను ఆజ్ఞగా, ఒకవేళ దేవుడు మనస్సు తిప్పుకొని పశ్చాత్తాపుడై మనము లయము కాకుండా తన కోపాగ్ని గనుక మనుషులు ఏమియు పుచ్చుకొనకూడదు, పశువులు కానీ ఎద్దులు కానీ గొర్రెలు కానీ మేత మేయకూడదు, నీళ్లు త్రాగకూడదు అన్నాడు అనమాట. రాజు మంత్రులైతేనేమి, మనం చెప్పుకున్న ముందే అల్పులేమి గనులేమి, అంత మాత్రం కాకుండా ఏమంటున్నాడు ఆయన అంటే, మనుషులేం పశువులేమి కదా, పశువులు, ఎద్దులు, గొర్రెలు, మేకలు భోజనం తినకూడదు, నీళ్ళు తాగకూడదు, అంత కఠినంగా వాళ్ళు ఉపవాసం ఉన్నారు. భోజనం చేయకూడదు, నీళ్ళు తాగకూడదు అంట. మనమైతే భోజనం చేయంగా నీళ్ళు తాగుతాం. ఉపవాసం ఉంటే గనక భోజనం చేయం, ఒక రోజంతా నీళ్ళు మాత్రం తాగుతాం. అవునా? కొందరేమో భోజనం చేస్తారు కానీ నీళ్లు తాగరు. అయితే వాక్యం చెప్తున్న మాట ఏమిటంటే, భోజనం చేయకూడదు, నీళ్ళు తాగకూడదు, అంత కఠినంగా ఉపవాసం ఉండాలా. ఎందుకు ఇంత కఠినంగా ఉపవాసం అంటే, దేవుడు చేయాల్సిన పని అంటే, దేవుడు మనల్ని నాశనం చేస్తా అన్నాడు కాబట్టి నాశనం చేయకుండా, ఒకవేళ మనసు తిప్పుకుంటాడేమో, మనసు మార్చుకుంటాడేమో, పశ్చాత్తాపడతాడేమో, మనల్ని బతికిస్తాడేమో అని రాజు ఉద్దేశం గలవాడై అందరికీ ఆజ్ఞాపించినాడు. పశువులకు మేత వేయద్దు, అవునా, గొర్రెలకు కానీ మేకలకు కానీ ఎద్దులకు కానీ ఏ దాని కూడా మేత వేయాకరి, నీళ్ళు దాపాకరి, మీరు కూడా నీళ్ళు తాగరి, భోజనం చేయాకరి. దేవుడు మనం క్షమించాలా అనుకుంటే గినక ఇంత కఠినంగా రాజు వారికి ఆజ్ఞాపించినట్టుగా దేవుని వాక్యము మన జ్ఞాపకం చేస్తూ ఉంది. అవునా? వచనం 9 చూడండి. 9వ వచనంలో, మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి, అవునా, ఏం విడిచాలంట? ఉపవాసం తర్వాత దుర్మార్గములను విడిచిపెట్టాలా, తాము చేయు బలత్కారమును మానివేయాలా, మనుషులేమి పశువులేమి సమస్తమును గోనె బట్ట కట్టుకొనవలెను, జనులు మనపూర్వకముగా దేవుణ్ణి వేడుకొనవలెను అని దూతలు నినివే పట్టణములో చాటించినారంట. అవునా? దూతలు నినివే పట్టణములో చాటించి ప్రకటన చేసినారు. ఉపవాసం ఉన్న తర్వాత ఏం చేయాలంటే, ప్రజలు, ఇక్కడ వాక్యం చెబుతుంది, తమ దుర్మార్గములను విడిచిపెట్టాలా. ఉపవాసం ఉండి దుర్మార్గం విడిచిపెట్టకపోతే ఎట్లా? ఉపవాసం ఉండి, అవునా, చెడుతనాన్ని విడిచిపెట్టకపోతే ఎట్లా? ఇంకేముందంటే, తాము చేయి బలత్కారము మానివేయాల, దుర్మార్గాన్ని విడిచిపెట్టాలా, తాము చేయి బలత్కారం మానివేయాల. బలత్కారం అంటే ఇతరుల సొమ్ము తీసుకోవడం, ఆక్రమించుకోవడం, ఇవన్నీ కూడా మానివేయండి అని చెప్పినాడు. ఇట్లా చేస్తేనే, అవునా. ఇప్పుడు చూడండి, 10వ వచనం చదువుకుందాం. 10వ వచనంలో, నినివే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాపుడై వారికి చేయుదునని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సోదరులారా, వాక్యం చెప్తున్న మాట ఏమిటంటే, గమనించండి బాగా. నగర నాశనము కాకపోవడంతో
యెహోవా కోపించినప్పటికీ వాక్యం చెబుతున్న మాట ఏమిటంటే, ఈ నినివే వారు తమ చెడు నడతలను మానుకొన్నారు. వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచాడు. దేవుడు పశ్చాత్తాపడ్డాడు. వారికి చేదునని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానినాడు అని దేవుని వాక్యము గుర్తు చేస్తూ ఉంది. దేవుడు పశ్చాత్తాప్తుడై కీడు చేయక మానెను. ప్రజలు పశ్చాత్తాపం పొంది ఆయన వైపు తిరిగారు కనుక దేవుడు తన తీర్పును మానుకున్నాడు. ప్రజలు పశ్చాత్తాపడ్డారు, ఆయన వైపు తిరిగినారు కాబట్టి దేవుడు కూడా చేయాల్సిన పని కీడును మానుకున్నాడు. తాను ఉద్దేశించిన శిక్షను అమలు చేయటం గాక తన దయను ఆయన విస్తరింపజేసినాడు. దేవుని ప్రథమ అభిలాషం ఏంటంటే, ప్రభువైన యెహోవా యథార్థంగా మారు మనసు పొందే పాపుల పట్ల ఆయన జాలి, కనికరము, ప్రేమ, దయ చూపిస్తాడు. ఆయన దయ చూపిస్తాడు అనేది మనం గుర్తుంచుకోవాలి. ఏ ఒక్కరు నశించకూడదు అని ఆయన యొక్క ఉద్దేశం. ఏ ఒక్కరు నశించకూడదు, ఏ ఒక్క ఆత్మ నశించకూడదు అని ఆయన యొక్క ఉద్దేశం. ప్రతి ఒక్కరూ మారు మనసు పొందాలా, ప్రతి ఒక్కరు పాపక్షమాపణ పొందాలా, వారందరూ కూడా నిత్య జీవానికి వారసులు కావాలా అనేది ఆయన యొక్క ఆశ, ఉద్దేశము అనేది దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 9వ వచనంలో, పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము చూడండి. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ఆలస్యము చేయవాడు కాడు గాని, ఈ మాట చూడండి, ఎవడును నశింపవలని నిశ్చయింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడంట. అర్థమైంది కదా? పేతురు పలుకుతున్న మాట ఇది. అందరూ మారు మనసు పొందాల, ఎవడు నాశనం కాకూడదంట. అవునా? నశింపకూడదని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవాలని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము చూపుతున్నాడు. దేవుడు దయ చూపుతున్నాడు, దేవుడు ప్రేమ చూపుతూ ఉన్నాడు. ఇంకా మారు మనసు పొందండి, రక్షణ పొందండి, మీ దుర్మార్గ పనులు విడిచిపెట్టండి, మీ చెడుతనం విడిచిపెట్టండి. అవునా? మీ పాపాలు ఒప్పుకోండి, నా యొద్దకు రండి. ఎందుకు నశించిపోతారు, ఎందుకు నరకానికి వెళ్తారు మీరు అని ఆయన దీర్ఘశాంతం చూపుతున్నాడు. కాబట్టి నినివే పట్టణస్థులు వారు మార్పు చెందారు, మారు మనసు పొందినారు. అవునా? అందుకే దేవుడు నినివే పట్టణస్థులను నాశనం చేయలేదు, వారిని కాపాడినాడు. వారు ఎంతమంది అంట? 120,000 మంది కంటే ఎక్కువ, కుటుంబాల కంటే ఎక్కువ ఉన్న జనం, మహాపట్టణం. వారి పశ్చాత్తాపమే వారిని రక్షించింది, వారి పశ్చాత్తాపమే వారి ప్రాణాలు కాపాడింది. అవునా? ఎవరైతే పశ్చాత్తాపడతారో, ఎవరైతే పాపాలు ఒప్పుకుంటారో అలాంటి వారిని దేవుడు నాశనము చేయడు. అలాంటి వారి ప్రార్థన దేవుడు వింటాడు. వారికి దేవుడు తన ప్రేమను, కనికరమును చూపిస్తాడు, వారి మీద దయ చూపుతాడు. వారు నశించిపోకుండా, నరకానికి వెళ్లకుండా దేవుని రాజ్యం చేరేటట్టుగా ఆయన చేస్తాడు. ఇది ఆయన యొక్క ప్రేమ అనేది మనం గుర్తుంచుకోవాలా. అందుకోసమే దేవుడు మనకు సమయం ఇచ్చినాడు. ఇకనైనా ఉపవాసం ఉంటారని, పాపాలు ఒప్పుకుంటారని, ప్రభు వైపు తిరుగుతారని ఆయన సమయం ఇచ్చాడు. సమయం పోతే ఇంకా రాదు. కాబట్టి సమయం పోకముందే పశ్చాత్తాపడదాం, ప్రభువునందు విశ్వాసం ఉంచుదాం, పాపక్షమాపణ మంది మారు మనసు పొందుదాం. అట్టి కృప దేవుడు మనకు సమృద్ధిగా అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు, స్తోత్రం, స్తుతులు చెల్లించుకుంటున్నాం.
మీరు అందించినటువంటి ఈ లేఖన సత్యాన్ని దీవించి ఆశీర్వదించండి. ఎంతమంది వినగలిగిరో వారి జీవితాల్లో కార్యం జరిగించి ప్రతిఫలం దయచేసి కాపాడి సహాయపడమని మీకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున ప్రార్థించి అడిగి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున తండ్రి ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం చేరవచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. మంచిది. అందరికీ వందనాలు.